ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత జగన్కి వీర విధేయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీనే నమ్ముకున్న వ్యక్తి. ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తగా నియమించారు. అంటే సమన్వయకర్త అంటే ఇక్కడ మనకి రేపు అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అర్థం. ఈయన ఇక్కడి నుంచి ఏ పేరుతో పిలిచినా జనానికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. విజయానంద్ అని పిలిచినా, విజయ్ అని పిలిచినా, బాబు అని పిలిచినా, ఏది పిలిచినా పలుకుతారు. ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఈయనకి చాలా ముద్దు పేర్లు పెట్టుకున్నారు. ఆయనే ఎంసీ విజయానంద రెడ్డి. నమస్తే అండి. ఏంటి మీకు ప్రజలతో అంత సన్నిహిత్యం? చాలామందిని చూసాం మేము. మీరు చాలా క్లోజ్గా వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మేడం ప్రజల మధ్యలోనే ఉండేవాడిని. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్, నేను చదివింది పీసీఆర్ కాలేజీలో. నేను మొట్టమొదట మిట్టూరులో ఉండేవాడిని, తర్వాత రామ్నగర్ కాలనీలో ఉండేవాడిని. దాని తర్వాత సొంత ఇల్లు నిర్మించుకున్న తర్వాత బీవీరెడ్డి కాలనీకి వచ్చాను. నేను ఉదయం లేస్తే చిగట పడేంత వరకు కూడా ఎప్పుడూ కూడా ప్రజల మధ్యనే తిరుగుతుండేవాడిని మామూలుగానే. నాకు స్వతహాగా మాది మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అనేటప్పుడు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో కూడా బాగా టచ్ ఉండేది. నా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే కాబట్టి నాకు నిత్యం ఏదో ఒక పనుల మీద ప్రజలతో సంబంధాలు ఉండేవి. అంటే అంతగా ప్రజల్లో కలిసిపోవడానికి కొన్ని ఎయిమ్స్ ఏవో ఉంటాయి, మనం ప్రజలకి చేయాలనో లేకపోతే ఇంకా ఏదో మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో ఉంటుంది. ఏంటది? ప్రజలకు చెయ్యాలి అనే దాని మీద వచ్చి నాకు పదవులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా నా దగ్గర రూపాయి ఉంటే ఒక ₹1 ప్రజలకు ఖర్చు పెట్టాలనే భావం నాతో చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. ఎప్పుడు కూడా ఎదుటివాడిది దోచుకోవాలని ఎప్పుడు నాకు అలవాటుగా ఉండేది కాదు. నా దగ్గర రూపాయి ఉంటే ఒక ₹1 ఎవరికైనా కష్టం అన్నప్పుడు ఇచ్చే అలవాటు నాకు చదువుకునే రోజుల నుంచి కూడా. అంటే ఎలా వచ్చింది అది? ఎవరిని చూసి వచ్చింది? దీనికి ఎవరిని చూసి వచ్చింది అంటే అట్లనే ఏం లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు ఉండేది. దాని తర్వాత రాజకీయాల్లో ఎప్పటి నుంచి అంటే రాజకీయాలు యాక్టివ్ పాలిటిక్స్ అని ఎత్తుకుంటే 2002లో అట్లా బాగా కొంచెం స్పీడ్గా ఉండేవాడిని. 2001, 2002లో 2004 ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకు ముందు నుంచి బాగా యాక్టివ్గా అయ్యాము. దాని తర్వాత 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్కు జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ అంతా కూడా నేనే చేశాను అక్కడ. ఎందుకంటే మా సొంత ఊరు వచ్చి జీడీ నెల్లూరు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఉండేది, మా నాన్న అమ్మ ఉంటారు అక్కడ, నేను ఉండేది అప్పుడు కూడా చిత్తూరులోనే. కాబట్టి అప్పటి నుంచి నాకేమంటే రాజశేఖర రెడ్డి గారన్నా ఆయన చేసే విధి విధానాలన్నా చాలా ఆకర్షితుడిని, నచ్చేది ఆయన పనులన్నీ కూడా నాకు చాలా బాగా. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్రలో ఏమన్నా పాల్గొన్నారా? అంటే ఆయన ఎప్పుడు కలిసారు? ఎలా? అంటే అప్పుడు నేను చాలా చిన్న కార్యకర్తనమ్మ. పాదయాత్రలో కూడా నడిచాం. అంటే దగ్గర నుంచి దూరం నుంచి అట్లా ఫోటోలు తీసుకోవడానికి తప్పితే అంతకంటే ఎక్కువ సంబంధాలు ఉండేవి కాదు. దాని తర్వాత జగన్ సార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో స్నేహం ఉండేది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తను ఎంపీగా ఉండేటప్పటి నుంచి కూడా కొంచెం దగ్గరగా అట్లా పోయేవాడిని, వచ్చేవాడిని. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా పార్టీ పెడితే రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా పెద్ద ప్రోగ్రాం పెట్టించి జనాలన్నీ ఉడ్డజేర్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, నారాయణ స్వామి ఇద్దరే ఉండేవాళ్ళు అప్పుడు పార్టీలో. ఆ మరుసటి రోజుకు వాళ్ళిద్దరిని పెట్టి పెద్ద ప్రోగ్రాం చేయించాము. అప్పుడు కుతూహలం అని ఎమ్మెల్యే ఉండేది, ఆమె నన్ను బాగా తిట్టిందనమాట. ఆ మరుసటి రోజు కూడా ఆడ తల్లి నన్ను ఇబ్బంది పెడతావా, నా కాన్స్టిట్యున్సీలో వచ్చి పెడతావా, అది ఇది అనే విధంగా. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొట్టమొదటి వస్తే సీఎం హోదాలో తిరుపతిలో మేము పోయి అడ్డుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళు దాదాపు 100 మందిని చితకబడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎంగా ఇచ్చారు అనే ఆవేశంతో అడ్డుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని బాగా చితకబాది వదిలిపెట్టారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వచ్చారు, రైతు దీక్ష అని కలెక్టరేట్ దగ్గర మొట్టమొదటి ప్రోగ్రాం పెట్టించారు. ఆ ప్రోగ్రాంను కూడా చాలా గ్రాండ్ సక్సెస్ చేయించినాము. దాని తర్వాత ఢిల్లీలో జల దీక్షని రకరకాల దీక్షలు పెట్టారు. గుంటూరులో దీక్ష, అది మిర్చి ఆర్డు దగ్గర, ఇట్లా ఎక్కడ ఏది ప్రోగ్రాం చేసినా ఇక్కడి నుంచి జనాలు తీసుకెళ్లేవాళ్ళం. ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి మా వంతు మేము ఏం చేయగలం అనే విధంగా, ఇది మా బాధ్యత అనే విధంగా మేము చేసేవాళ్ళం.
వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు. కానీ మీకు క్లోజ్గా ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు, ఫస్ట్ పరిచయం ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు మొట్టమొదట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే నాకు పరిచయం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు స్నేహితులు. అతని ద్వారా అతను వెళ్ళేటప్పుడంతా కూడా వెళ్ళేవాడిని, కూడా తీసుకెళ్ళేవాడు తను కూడా. అప్పుడు నేను మామూలు సామాన్య కార్యకర్తగానే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. దాని తర్వాత తను పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ఏ రోజు కూడా నేను నిరుత్సాహంగా లేను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు అంటేనే అది మన పార్టీ, మన బాధ్యత అనే విధంగానే పనిచేసేవాడిని. తను పార్టీ పెట్టిన మరుసటి రోజే చెప్తున్నాను కదా, భారీ స్థాయిలో మీటింగ్ పెట్టించాను. దాని తర్వాత రైతు దీక్ష అని కలెక్టరేట్ కాడికి వచ్చారు. ఆ రోజు కలెక్టరేట్ దగ్గరకు వస్తే చిత్తూరులో ఎంట్రన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ కటౌట్లతో, ఆర్చులతో స్వాగతాలు పలికి జనసందోహాల మధ్య తీసుకెళ్ళాము. దాని తర్వాత జలదీక్షకి వెళ్ళాము. ఇట్లా రకరకాల దీక్షలకు వెళితే దాని తర్వాత ఓదార్పు యాత్రని స్టార్ట్ చేశారు. ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహం అప్పుడు మొట్టమొదటి ఓపెన్ చేయించి ఒక 6 వాటర్ ప్లాంట్లు సార్ ద్వారానే ఓపెన్ చేయించాం. అప్పుడు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్వాగత ఏర్పాట్లు, కటౌట్లని, పూలహారాలతో, పూలతో, అదేవిధంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్తో ఆర్చులు, ఇట్లా రకరకాల విధాలుగా మా అభిమానాన్ని ఎన్ని రకాలుగా చూపించాలనో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి మా అభిమానాన్ని చూపించాము. దాని తర్వాత సార్ మా ఇంటికి కూడా వచ్చారు. మా ఇంటికి వచ్చి కూడా దాదాపు 2 గంటల సేపు ఉన్నారు. 2 గంటల సేపు ఉండి మళ్ళీ ఇంకా ఓదార్పు యాత్ర కంప్లీట్ చేసుకునేసి మా కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరిగింది. అంత పెద్ద ఎత్తున చేసాం. అయితే అలాంటప్పుడు ఎందుకని మీకు ఇమీడియట్గా ఈ ఎమ్మెల్యే పదవో లేకపోతే ఇంకొకటి ఎందుకని రాలేదు పార్టీలో? అంటే నేను ఏ రోజు కూడా నాకు పదవి కావాలని సార్ని నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే తనే ఇంకా అకామిడేట్ కాలేదు రైట్ ప్లేస్లో. తను అకామిడేట్ కాకుండా నేను పదవి అడగడం అంటే పూర్తిగా నా స్వార్థం అవుతుంది. 2014లో ఎలక్షన్స్కి మేము ఏం చేయాలి, మా వంత ఎంత చేయాలనే విధంగా మా శక్తికి మించి మేము కష్టపడ్డాం. మేము కష్టపడితే ఆ రోజు 2014లో ఈ దేశంలో ఎవరి మీద పెట్టిన కేసులు పెట్టారు నా మీద చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2019 వరకు కూడా చాలా కష్టాలు పడ్డాం అపోజిషన్లో. అటువంటి కష్టాల్లో పడ్డప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలన్నదే మా ధ్యేయం తప్పితే మాకు పదవులు కావాలా అనేది మా ఉద్దేశం కాదు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారంటే అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని అయితే చెప్పలేదు మేడం. సార్ ఏమన్నారంటే ఎప్పుడు కూడా పదవుల గురించి కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు కానీ డిస్కషన్ జరగలేదు, చేయలేదు. కాకపోతే ఈ నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఈ ఇంతమంది జనాలకు ఇచ్చేటప్పుడు నన్ను మర్చిపోయినప్పుడు చిన్న డైరెక్టర్ పోస్ట్ ఒకటి ఇచ్చారు నాకు. కాదు మళ్ళీ క్రియేట్ చేశారు. డైరెక్టర్ పోస్ట్ ఇస్తే నేను ఇంతమంది మొత్తం మందికి పదవులు ఇచ్చారు సారు, పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చారు. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చిన ఆ చిన్న పదవికి కూడా నేను రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఒక స్టేట్ మొత్తం వచ్చే విధంగా ఒక యాడ్ ఇచ్చాను. నా మీద గుర్తుగా నాకు ఈ పదవి ఇచ్చిన దానికి జీవితాంతం నేను ధన్యుడినై ఉంటాను సార్ కోసం అనేసి సార్ చేసిన సేవా పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టి నేను యాడ్ ఇచ్చాను. సార్ మనసు కొంచెం చెల్లించినట్టుగా ఉంది. అయ్యో మనం విజయ్కి ఎందుకంటే మనం చాలా చిన్న పదవి ఇచ్చామే అనే విధంగా వెంటనే ఏం చేశారంటే 10 రోజులకి ఆ పదవి నాకు తీసేసి మళ్ళీ వేరే పదవిని కట్టబెట్టి నాకు క్యాబినెట్ హోదా కల్పించి నాకు అవసరమైన వెంటనే పిఎస్ఓల నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చారు. దాని తర్వాత ఎలక్షన్స్ వేడి పుట్టేటప్పటికీ సమన్వయకర్తగా ప్రకటించారు. అంటే సారు ఎప్పుడైతే సీఎం అయ్యారో, సారు సీఎం అయ్యారు కదా, నియోజకవర్గాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా అనేది నా యొక్క కాన్సెప్ట్. ఎందుకంటే జనాలు సారు యొక్క సొత్తు, ఆయన సొత్తును కాపాడడం, ఆయన ప్రాపర్టీని మనం కాపాడడం నా బాధ్యత. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా సార్ అక్కడ ఉన్నారు ప్లేస్లో. ఈ పబ్లిక్ యొక్క కష్ట నష్టాలు చూడడం అతని సేవకుడిగా మా బాధ్యత. కాబట్టి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ పనులకైనా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీకేం అవసరాలు ఉన్నాయి, మీకేం ఇబ్బంది ఉందని, ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ పని కోసం వచ్చినా మేము వెంటనే ఆ పని చేసి పెట్టేవాళ్ళం. చిత్తూరు అసెంబ్లీ ఎప్పటికైనా నాకే వస్తుంది ఆ సీట్ అని చెప్పేసి మీరు 5 సంవత్సరాలు కష్టపడ్డారా? సీటు వస్తుంది అని నేను ఏ రోజు కూడా కష్టపడలేదు, ఆశించి చెప్తున్నాను కదా.
ఈ పబ్లిక్ మొత్తం సారు యొక్క అసెట్. ఈ సారుకు సేవకుడిగా మా బాధ్యత ఈ అసెట్ను కాపాడడం. మేము తప్పుడు పనులు చేస్తే ఈ సారు యొక్క అసెట్ని మేము డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రేపు ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఫలానా వ్యక్తులు మనం నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు కదా, ఇక్కడ మన పేరు చెప్పి డ్యామేజ్ చేశారు అనే భావన సార్లో ఎప్పటికీ ఏర్పడకూడదు. కాబట్టి మనకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఇది సార్ యొక్క ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మనవంతు మనం ఏం ప్రొటెక్ట్ చేసి పెట్టగలం అనే నినాదంతోనే గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచి కూడా పబ్లిక్కి ఏ అవసరం వచ్చినా ఇది మా పని అనే బాధ్యతగా రెస్పాండ్ అయ్యేవాడిని నేను ఎవరికైనా కానీ. దాంట్లో నేను కులాలు చూసింది లేదు, వీళ్ళు ఏ పార్టీ అనేది చూసింది లేదు. సార్ అందరికీ సీఎం, ఈ కులానికి ఆ కులానికి సీఎం అనే విధంగా చేయలేదు. సార్ కూడా అర్హులున్న ప్రతి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వు, ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. అదే నినాదంతో మేము కూడా కష్టమన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకేం అవసరం ఉండదనే విధంగానే పనులు చేసి పెట్టాం. విజయానంద రెడ్డికి బాగా సంపాదించడము తెలుసు, అట్ ద సేమ్ టైం సొంత డబ్బులు ఖర్చు పెట్టి జనానికి చేయటము తెలుసు. మీరు సొంత డబ్బులతోనే చేస్తున్నారని విన్నాను. అంటే సంపాదించడం తెలుసు అంటే ప్రతి మనిషికి వ్యాపారం చేస్తే కానీ సంపాదన రాదు. నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, కన్స్ట్రక్షన్స్ తెలుసు, కాంట్రాక్ట్లు కూడా చేసేవాడిని. కాంట్రాక్ట్లు ఇప్పుడు మానేశాను. నాకు వచ్చిన దాంట్లో నా అవసరాల పోను మిగిలింది నేను పబ్లిక్ ఖర్చు పెడతా ఉంటాను. దాన్ని రకరకాల అపోహలుగా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టి నానా ఇబ్బందులు పెట్టి చెప్పాను కదా. నేను 2014లో నా మీద ఈ దేశంలో ఎవరికి పెట్టినన్ని కేసులు పెట్టారు. 2014 విషయం వదిలేసిన ఇప్పుడు 19లో కూడా మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీ మీద ఎలిగేషన్స్ చేశారు. మీరు ఆర్టీసీ వైస్ చైర్మన్ అయిన తర్వాత ఎర్ర బస్సుల్లో అంటే గవర్నమెంట్ బస్సుల్లో ఎర్రచందనాన్ని తరలించారు, అమ్ముకున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు అనే విమర్శ స్వయంగా చంద్రబాబు నాయుడు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారో లేదో మొన్న జీడీ నెల్లూరులో వచ్చి ఒక ప్రోగ్రాం పెట్టించారు, రా కదలిరా అనే ఒక ప్రోగ్రాం. రా కదలిరా అనే ప్రోగ్రాంలో తను మాట్లాడిందంతా నేను ఈ జిల్లాకు ఏం చేస్తాను అనేది తను మాట్లాడలే. ఎవరైతే శక్తివంతమైన నాయకులు ఉన్నారో ఈ జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మొట్టమొదట స్టార్ట్ చేశారు. తనని అనరాని బూతులు మాట్లాడారు. దాని తర్వాత నెక్స్ట్ నన్నే మాట్లాడారు. తను ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాల మాటలు మాట్లాడారు. అంటే మీరు జనరల్గా చూసారంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం, ఎవరైతే బలవంతులై ఉంటారో పదే పదే ఏదైనా అపోహ కలిగించి పబ్లిక్లో వాళ్ళ మీద కానీ నెపం నెట్టి మాట్లాడితే జనాలు నమ్ముతారని ఒక పక్క, లేదు మానసికంగా వాళ్ళని కుంగదీయచ్చు అనేది ఒక పక్క. ఇటువంటి స్ట్రాటజీ ఉపయోగించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి 1,00,000 కోట్లు దోచినారని అది దోచినారని ఇంతవరకు తను ఎప్పుడు కూడా ఒక చిన్న నిరూపణ కూడా చేసింది లేదు. అదేవిధంగా నా మీద కూడా ఎర్రచందనం చేసినారని అది చేసినారని ఇది చేసినారని తప్పుడు కేసులు పెట్టినాడు. ఎక్కడైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను నా మీద చిన్న ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలము ప్రభుత్వం వచ్చిన వెంటనే కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ల మీదనే నా మీద కేసులు పెట్టించినాడు. కేవలం కన్ఫెక్షనల్ స్టేట్మెంట్, రాముడు చెప్పినాడు, లింగడు చెప్పినాడు, కేసు పెట్టేసేయండి అయిపోయింది. అంతేగాని నేను ఎక్కడ కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ ఇంకోటని కానీ లేదు. పేర్లు చెప్పారు, రాసేసుకున్నాం, అయిపోయింది. అంతకు తప్పించేసి మీరు జనంలోకి ఎక్కువగా చొచ్చుకుపోతున్నారు. సో వైసీపీ నుంచి మీకు ఎమ్మెల్యే సీట్ రాలేదు, అందుకోసం టీడీపీ వాళ్ళు కూడా మీకోసం ట్రై చేశారు, లేదంటే ఇండిపెండెంట్గానైనా ఈయన పోటీ చేస్తారని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ వైపుకు వెళ్ళలేదనే దీంతో ఏమన్నా అక్కసుతో మాట్లాడారా? మీకోసం ట్రై చేశారా? అంతే ట్రై అంటూ ఏం లేదమ్మా. మామూలు లీడర్స్గా క్యాజువల్గా మాట్లాడతారు, అక్కడ సీట్ ఇవ్వరు నీకు, మా పార్టీలోకి వచ్చేసేసే అనే విధంగా కొంత ఒకటారా క్యాజువల్గా మాట్లాడుకునే తప్పితే నా కోసం ప్రత్యేకించి ట్రై చేయడము అటువంటిది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం నాకు ఒకటి చెప్తున్నాను కదమ్మా, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేదున్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిని. ఇక్కడ చిత్తూరు జిల్లా తీసుకుంటే చాలా అంటే చంద్రబాబు నాయుడికి ఒక అడ్డా, పొలిటికల్ అడ్డా. సో ఇక్కడ ఢీ కొట్టడానికి ఇప్పుడు సాయశక్తుల చిత్తూరు నేతలంతా వైసీపీ నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు అది? ఇప్పుడు మీరు ఒక్క మాట వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అడ్డా అంటున్నారు మీరు. ఈ జిల్లాలో పెద్దగా భావించుకునే వ్యక్తి, పెద్ద ఆయనని గౌరవంగా పిలిపించుకునే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని కేవలం కుప్పం వరకు పరిమితం చేసి మిగతా 13 కాన్స్టిట్యున్సీలను కూడా జీరో చేశారు.
అట్లాంటప్పుడు అడ్డా అంటే అర్థమేమి? మొత్తం నాదే పెత్తందారితనం అనేది అర్థం. ఎక్కడ 14 ఒకదానికే పరిమితం చేసి మిగతా 13 కూడా కైవసం చేసుకున్నప్పుడు ఆయనకి ఎట్టా అడ్డా అవుతుంది? 96 తర్వాత ఎప్పుడు కూడా చిత్తూరు పార్లమెంట్ ఇంతవరకు గెలవలేదు. ఫస్ట్ టైం 2019లో 1,60,000 ఓట్లతో గెలిచింది చిత్తూరు పార్లమెంటు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా ఏ విధంగా అడ్డవుతుందో నాకు మీరే సమాధానం చెప్పాలా. అంటే ఉపయోగించుకున్నారా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ జిల్లాని? ఎవరిని? చంద్రబాబు నాయుడు గారినే? చంద్రబాబు నాయుడు గారే చిత్తూరు జిల్లాని ఆయన పోటీ చేయడం కోసం ఉపయోగించుకున్నారా? ఇప్పుడు అడ్డా అన్నప్పుడు 14 కాన్స్టిట్యున్సీలో కనీసం మేజర్ 8 అన్నా గెలవాలి కదా. 50% అంటే 7, 8 గెలిస్తే మేజరు, కాబట్టి ఆయన అడ్డా అనొచ్చు. ఒకే సీటు గెలిచినప్పుడు ఆయన అడ్డా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూడా 7 కాన్స్టిట్యున్సీస్ చిత్తూరు జిల్లా. ఈ 7 కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 కాన్స్టిట్యున్సీల్లో అన్నీ గెలుస్తున్నాం, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. కుప్పం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కుప్పంకి వెళ్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే నేను చూసిన దాని ప్రకారం 2009, 14 అండ్ 19లో కూడా బాగా ట్రై చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా, కానీ సక్సెస్ కాలేకపోయినా. ఈసారి స్ట్రాటజీ ఏంటి? అంటే ముందు నుంచే భరత్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, చాలా చేస్తున్నారు కుప్పానికి. ఎలా ఉంది? అంటే ప్రత్యేకించి కుప్పం అనేది అభివృద్ధి జరగలేదమ్మా గతంలో. అభివృద్ధి అంటే ఏమనేది ఇప్పుడు వీళ్ళు ఈ 4-5 సంవత్సరాలుగానే చూస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడం కానీ, మన రెవెన్యూ డివిజన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు. మీరు చూశారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం కాన్స్టిట్యున్సీకి రెవెన్యూ డివిజన్ కావాలా అని అభ్యర్థించుకున్నారు, మాకు కావాలి అని. ఒక మాజీ ముఖ్యమంత్రి కోరినారని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేసేయండి అని కూడా తనకి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. అదేవిధంగా వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. ఈరోజు వాటర్స్ తీసుకొస్తున్నారు. నువ్వు ఎందుకు తీసుకురాలేదు? నీ సొంత నియోజకవర్గం కదా. అదేవిధంగా ఏనాడు కూడా తను కుప్పంలో నివాసం ఉన్నింది లేదు. అటువంటిది ఇప్పుడు కుప్పంలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను అంటున్నారు. అంటే నీలో లేని భయం కల్పిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా నీ కుప్పంలో ఇల్లు ఉండాలా, అది ఉండాలని ఒక భయం వస్తూ ఉంది కాబట్టి కట్టుకుంటున్నారు అంతే. సో ఇప్పుడు రీసెంట్గా భువనేశ్వర్ గారు మాట్లాడుతూ మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, సో నేను పోటీ చేస్తాను కుప్పం నుంచి అన్నారు. అదే కుప్పం మేము గెలుస్తున్నాం కాబట్టి అంటే భయం వచ్చేసిందా? ఆ భయం సో అనేది భువనేశ్వర్ వచ్చిందంతే. దిగితే ఒకవేళ కుప్పం నుంచి పోటీ చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఎవరు దిగినా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో అక్కడ గెలుస్తున్నాం కుప్పాన్ని. సార్ చంద్రబాబు నాయుడు గారు అయినా ఒకటే, భువనేశ్వరి గారు అయినా ఒకటే. పొంగనూరు మీద కన్నా కుప్పం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు రామచంద్ర. పొంగనూరులో వచ్చి తను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు చిత్తూరులో ఒక సామెత చెప్పేవాళ్ళు, చిత్తూరు అని కాదు ఎక్కడైనా కానీ, ఎందుకంటే చాలా స్లమ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా పొంగనూరు. ఎవరన్నా వస్తే పొర పొంగనూరు అనేవాళ్ళు. అంటే అమాయకం, నువ్వు పొర ఇంకా పొంగనూరు లాగా ఉండవు, పొర పొంగనూరు అనేవాళ్ళు. డెవలప్ అవ్వలేదని. అటువంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతే రారా పొంగనూరు అని మరి పిలిపించుకుంటా ఉంది. అంటే ఎవరైనా రండి పొంగనూరుకి, పెట్టుబడులు పెట్టండి, మంచి వాతావరణం ఉంది, మంచి డెవలప్మెంట్ ఉంది, అట్మాస్ఫియర్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతా ఉందని ఇన్వెస్టర్స్ అంతా కూడా పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు పొంగనూరుకు. అంటే సామెత అది. ఒకప్పుడు పోరా పొంగనూరు, ఇప్పుడు రారా పొంగనూరు అనే విధంగా డెవలప్ అవుతూ ఉంది. ఓకే. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ చిత్తూరు చూసుకుంటే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఆయన ప్రజల్లోకి వెళ్ళనంతగా మీరు చొచ్చుకుపోయారు. అంటే ఆయన పేరు కన్నా మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది? అందులో ఇప్పుడు ఆయన కాదని మీకు సీట్ ఇచ్చారు. మరి రాజకీయాల్లో మీకు తెలియదేం కాదు. రాజకీయాల్లో ఎవరు కూడా ప్రజలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ సమస్యలను మన సమస్యలుగా భావించి ప్రజల దగ్గరికి ఎవరైతే వెళతారో వాళ్ళకే మనుగడ సాధించుకొని అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి పబ్లిక్. ఈ ఆస్తిని కాపాడాలనే భాగంలో నేను ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలతో సత్సంబంధాలతో కొనసాగించాను. కాబట్టి ప్రజల అభిమానాన్ని మనం సంపాదించాలా, ప్రజల కష్టాన్ని మన కష్టంగా భావించాలా అనే ఉద్దేశంతోనే నేను డే 1 నుంచి కూడా ప్రజలతోనే సంబంధాలు కొనసాగించాను. సమన్వయకర్తగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేతో మీ సమన్వయం ఎలా ఉంది? అంటే మీరిద్దరి కోఆర్డినేషన్ ఎలా ఉంది? రేపు ఎన్నికల్లో మళ్ళీ కలిసే వెళ్ళాలి కదా. బాగానే ఉంది, మా ఇద్దరికి ఇబ్బంది ఉంది. అంటే ఎలా తీసుకున్నారు ఆయన? అంటే ఆయన కాదని మీకు ఇవ్వడాన్ని
మీతో మాట్లాడతారు అంటే సర్వేస్లో కొంచెం వేరియేషన్ వచ్చింది కాబట్టి నీకు ఏం న్యాయం చేయాలనే విధంగా సీఎం గారు చెప్పారు. తనకేం ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలా లేదా ఇంకేమన్నా పదవులు ఇవ్వాలా అనే దాని మీద పెద్దల దృష్టిలో ఉంది. వాళ్ళు ఏది చేస్తారనేది వాళ్ళు ఇండివిజువల్ కాబట్టి అది నా స్థాయి పని కాదు. నాతో అయితే బాగానే ట్రావెల్ చేస్తున్నారు. అంటే అప్పుడు 2019లో ఆయనకి సీట్ ఇచ్చేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇచ్చారు అనేది అన్నారు. సో ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు మీ రెడ్డి కమ్యూనిటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఆయన్ని కొద్దిగా అంటే మీరు ఒక్కటి చూసారంటే ఆంధ్రప్రదేశ్లో 28 కాన్స్టిట్యున్సీల్లో కాపులకు ఇచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది ఓవరాల్గా స్టేట్ వైడ్ తీసుకుంటారు. ఒక పార్లమెంటులోనో లేదంటే ఒక జిల్లాలోనో అట్ట క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోరు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కడ తీసుకుంటారంటే ఓవరాల్ స్టేట్ని బేరీజ్ చేసుకొని తీసుకుంటారు. అంటే నియోజకవర్గంలో కూడా కమ్యూనిటీస్ అంటే డామినేటింగ్ కమ్యూనిటీని కూడా చూసుకుంటారు. ఇక్కడ నియోజకవర్గంలో డామినేటింగ్ కమ్యూనిటీ ఎస్సీ, నెక్స్ట్ డామినేటింగ్ కమ్యూనిటీ వన్యకుల క్షత్రియ, దాని తర్వాత డామినేటింగ్ కమ్యూనిటీ ముస్లిం, రెడ్డి, కమ్మ, బలిజ. ఈ మూడు కూడా 200-300 వేరియేషన్స్లో ఒకే ఈక్వేషన్స్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ 2019 నుంచి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ప్రజలు అనే ఆస్తిని కాపాడటానికి ఏం చేశారు? మీ నుంచి ఎలాంటి ఎవరైనా కానీ పబ్లిక్ ఏం కోరుకుంటారు? వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి. ఎంఆర్ఓ దగ్గరనో, పోలీస్ స్టేషన్లోనో, లేదా ఇంకేదైనా హాస్పిటల్స్ కాడనో, ఏదో డిపార్ట్మెంట్లో వేరే ఏదో పనులు ఉంటాయి. మన వంతు మన శక్తి మేరకు ఏదైతే చేయగలమో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను చేసి పెట్టేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యకర్త వస్తాడు, ఎంఆర్ఓ దగ్గరనో లేదా డీటీ దగ్గరనో ఆర్ఐ దగ్గరనో పని ఉంటుంది, వీళ్ళు పోతే పని కాదు, రెస్పాండ్ గారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా కార్యకర్త వీళ్ళకి వెంటనే చేసి పెట్టండి అని పని చెప్పడం. అదేవిధంగా చిత్తూరులో మార్కెట్ అనేది ఒక మాఫియా లాగా ఉండేది. ఇది పేదలకు చాలా ఉపయోగపడేది. దీన్ని ఏం చేసి చాలా చోట్ల మాఫియా అని ప్రస్తావించారు. అంటే మేము అవుటర్స్మి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఈ ప్రాంతంలో లేము కాబట్టి మాకు తెలియదు ఎలాంటి మాఫియా ఉండేది అప్పట్లో. అంటే ఏమవుతుందంటే ఈ మార్కెట్ అనే విషయానికి వచ్చేటప్పుడు మొట్టమొదట ఈ మార్కెట్ల విషయాల్లోనే సికే బాబు గారికి, కటారి మోహన్ గారు వాళ్ళకు గొడవలు వచ్చింది. తదనంతరం కటారి మోహన్కి వాళ్ళ బావమర్ది చింటూ గారికి కూడా మార్కెట్ విషయాల్లోనే గొడవలు వచ్చింది. ఫ్యామిలీలు కూడా చిన్నాభిన్నం అయిపోయింది. అంటే అవును. ఇప్పుడు ఈ మార్కెట్లో ఏమవుతుందంటే ఒక 50 లక్షల రూపాయలకు టెండర్ ఎత్తుకుంటారు. 50 లక్షల రూపాయలు టెండర్ దక్కించుకుంటే 4 నుంచి 5 కోట్లు వసూళ్లు చేసేవాడు. ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. 6 నుంచి 7 కోట్లు వసూళ్ళు వస్తుంది. అంటే మార్కెట్లో ఎవరైతే టెండర్ దక్కించుకుంటారో ఈ మార్కెట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటాయి. దాంట్లో చేసే వడ్డీ వ్యాపారాలు, అదేవిధంగా బుట్టల కాడ నుంచి లారీల దగ్గర వరకు, హైవేలో పోయే లారీల దగ్గర వరకు, అవుట్కట్స్లో ఏదైనా హోటల్స్ పెట్టినా కానీ, ఏ వ్యాపారస్తులు ఏ విధమైన వ్యాపారం చేసినా కానీ వాళ్ళ వ్యాపార శైలిని బట్టి దానికి డబ్బులు కట్టాలి. ఇది ఒక దందా. నీకేమవుతుంది, 1 కోటి రూపాయలు పెట్టి 6 కోట్ల ఆదాయం వస్తుందంటే నీకు ప్రపంచంలో అంతకు మించి ఆదాయం వచ్చే వ్యాపారం ఏముంది? రైట్ రాళ్ళు సాయంకాలం అయితే డబ్బులు వచ్చేస్తుంది ఇంటికి. అప్పు వ్యాపారం కాదు. దీనికి ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఈ కాంపిటీషన్ పెరిగేదానిలో వ్యక్తిగత విభేదాలన్నీ దినదినచర్యగా పెరిగిపోతుంది. అప్పుడు నేను ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఈ మార్కెట్ల వల్లనే సమస్యలు రోజు వస్తూ ఉన్నాయి, దీన్ని బిడ్ అయ్యనీయకుండా ఎవరిని ఈ రేట్ ఏదైతే ఉందో నామినల్ రేట్ మీద కొద్దిగా పెంచి వేసి ఫ్రీ చేసేద్దాము, పబ్లిక్ అందరికీ మనం మంచి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాము అనే విధంగా అన్నప్పుడు సార్ కూడా ఆలోచించి ఎస్ ప్రొసీడ్ అని ప్రోత్సహించి పంపించారు. సో ఇప్పటి వరకు అది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి 2024-25 కూడా కట్టేసాం, ఫ్రీ చేసాం. అసలు దేవుళ్ళుగా చూసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మార్కెట్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా స్లమ్ ఏరియా వాళ్ళు. మాకు ఒక్కొక్క ఫ్యామిలీకి తక్కువ అంటే 4,000, ఎక్కువ అంటే 50,000 రూపాయల వరకు నెలకు మిగులుదల ఉంది అనే విధంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు? నేను చూసాను కొన్ని చోట్ల వాటర్ ప్లాంట్స్ మీరే ఇచ్చారని అన్నారు. నేను 15 ప్లాంట్లు పెట్టించానమ్మా. ఎందుకంటే సాల్ట్ వాటర్ ఎక్కువ, సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ తాగునీరు అనేది చాలా ఇబ్బంది. లేనప్పుడు ఏమవుతుందంటే క్యాన్ 20 రూపాయలని బయట తెప్పించుకోవాలి. గతంలో ఆదికేశవుల నాయుడు గారు కొన్ని వాటర్ ప్లాంట్లు నిర్మించారు చిత్తూరు పట్టణంలో. దాని తర్వాత వాటర్ ప్లాంట్లు ఎవరూ పెట్టలేదు. దాని తర్వాత వచ్చి నేను ఇప్పుడు దాదాపు 15 వాటర్ ప్లాంట్ల వరకు నా సొంత నిధులతో నేను నిర్మించాను. అందువల్ల ఏదో కొద్దిగా చేయగలిగాం వాటర్ ప్లాంట్ల విషయానికి వచ్చేటప్పటికి.
ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇక్కడ? అంటే ఇక్కడ యువత కానీ లేకపోతే చిత్తూరు వెనుకబడిన ప్రాంతమే ఒక రకంగా చెప్పాలంటే. సో చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ కోసం ఏం చేశారు? మీకు ఒకటి చెప్తున్నాను వినండి. చిత్తూరు నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల్లో పాలించిన పాలకులు ఎవరు కూడా నియోజకవర్గానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏ నాయకుడు కూడా ఇంతవరకు పనిచేయలేదు. ఎందుకంటే ఒక 500 ఉద్యోగాలు ఇక్కడ ఉంది, ఫెసిలిటీస్ అనేది ఒక్కటి కూడా మచ్చుకోలేదు. విజయ డైరీ ఉండేది, బివి రెడ్డి న్యూట్రిన్ కాన్ఫెక్షనరీ, న్యూట్రిన్ చాక్లెట్ ఉండేది, దాని తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. విజయ డైరీ షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు మూసేశారు. దాని తర్వాత బివి రెడ్డి అనేది ఈ యూనియన్స్ దాని ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చి అది మూతపడిపోయింది. అంటే ఉద్యోగ అవకాశాలు అనేది ప్రైవేట్ యాజమాన్యంలో ఎక్కడా లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2022లో లాస్ట్లో చివరిలో ఇక్కడికి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో 4500 మందికి ఎంప్లాయ్మెంట్ కింద సెమీ కండక్టర్స్ ఐపీ చిప్ డిజైనింగ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సీఎం గారి ద్వారానే ఎంఓయూలు చేయించి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి గారు వచ్చి భూమి పూజ చేయించి వాళ్ళందరినీ పెట్టి చేయించి ఆగ మేఘాల మీద ఇప్పటికి 85% వరకు పూర్తయిపోయింది. ఈ ఇష్యూలో ప్రభుత్వం కన్నా మీకు ఎక్కువ పేరు వచ్చింది అంటే మీరేంటి ఇనిషియేట్ చేశారా? అంటే అక్కడ స్థలాన్ని కానీ అన్నీ కానీ నేను చొరవ తీసుకునేసి నేను ఫ్రీగానే ఇచ్చి దాని తర్వాత ఆ ఫైల్స్ను కూడా మొత్తం నా సొంత పనిగా నేను తిరిగి అన్నీ చేసి దగ్గరుండి వాళ్ళు మేము ఇక్కడ తిరగలేము చేయలేము అంటే కూడా నేను మొత్తం తిరిగి చేస్తాను మీకు అనే విధంగా నేను బాధ్యత తీసుకొని ఎక్కడ కానీ ₹1 లంచం అనేది లేకుండా నా సొంత పనిగా నేనే దగ్గరుండి తిరిగి చేసి, అదే మరి కన్స్ట్రక్షన్స్ కార్డు కూడా వారానికి 2 సార్లు పర్యవేక్షణకి వెళ్ళేవాడిని, నేనే దగ్గరుండి చూసుకునేవాడిని. కాబట్టి పూర్తిగా నా మీద నమ్మకంతో తను మైసూరుకి వెళ్ళే అతను ఇక్కడికి వచ్చి పెడతానని కమిట్మెంట్ అయ్యాడు. కాబట్టి నాకు కొంత అంటే మీకు తెలుసా, అంటే నాకు వచ్చిన ప్రభుత్వానికి అది నాకనేది నేను అంటే కాదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి సేవకుణ్ణి కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు. దానివల్ల 4500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 3-4 వేల వెళ్ళాల్సిన కంపెనీని ఎలా తీసుకొచ్చారు? అంటే ఏదైనా కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎవరినైనా ఒప్పించడం మెప్పించడం ఉంటుంది. నేను చెప్పే మాటలు తనకు నచ్చింది. నేను ల్యాండ్స్ ఫ్రీగా ఇస్తాను సార్, మీకు ఏం కావాలన్నా నేను ఫ్రీగా చేయిస్తాను, మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కల్పిస్తాను మీకు, దాని తర్వాత వెంటనే నెలలోపు మీకు ఎంఓయూలు చేస్తాను సీఎం గారి దగ్గర నుంచి అని నేను అతను కన్విన్స్ చేశాను. సార్ ల్యాండ్ ఫ్రీగానే ఇస్తావా అంటే ఎస్ సార్ ఫ్రీగానే ఇస్తాను సార్ అంటే. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 2 acres. ఓకే. మీ ప్రాంతంలో యూత్కి ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇందులో? అంటే లోకల్ ఎంప్లాయ్మెంటే 75%. అది ఐటీ ప్రొఫెషనల్సే కదా, ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే 6 months ట్రైనింగు, 6 months ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. దాని తర్వాత స్టార్టింగ్ బేసిక్కే 3.5 lakh per annum శాలరీ, దాని తర్వాత పెరుగుతూ ఉంటుంది. అంతే, ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. సో నెక్స్ట్ ఈ ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి మీ ఎజెండా ఏంటి? చిత్తూరు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? 2024కు నా ఎజెండా 40 సంవత్సరాలుగా బూజు పట్టిపోయినటువంటి చిత్తూరుని శుభ్రం చేయాలి. ఫస్ట్ శుభ్రం చేసి ఈ చిత్తూరుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలోనే ఎక్కడా లేదు, త్రూఅవుట్ ఇండియాలోనే చిత్తూరుకు ఉన్నటువంటి వసతులు ఈ ఇండియాలోనే ఎక్కడికి లేదు, ఎక్కడ ఏ ఊరికి కూడా లేదు. ఎందుకోసం అంటే చిత్తూరు ఇటు మద్రాసు ఇటు బెంగళూరు ఈ మధ్యలో ఉంది, ఇటు రాయవేలూరు అని ఉంది, ఇటు తిరుపతి ఉంది, ఈ పెద్ద సిటీస్ ఈ మధ్యలో ఉంది. మీరు చూస్తే చిత్తూరు నుంచి 2 hours జర్నీలో చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే 2 hours జర్నీలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పోవచ్చు. అదేవిధంగా 40 minutes డొమెస్టిక్ ఎయిర్పోర్టు రాయవేలూరు, 1 hour రేణిగుంట ఎయిర్పోర్టు తిరుపతి, 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు. అంటే 4 ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీలో మధ్యలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పాయింట్. రెండో పాయింట్, చిత్తూరు నుంచి 3 పోర్ట్లు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 పోర్ట్లు ఉంది. కృష్ణపట్నం కానీ ఎన్నూరు కానీ రాయపురం కానీ 3 పోర్ట్లు ఉంది. ఈ పోర్ట్లకు ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వీటి రెండింటికి కూడా మొత్తం ఎక్స్ప్రెస్ హైవేలు, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, పోర్ట్లకు వచ్చి తర్చూర్ హైవే, ఇది మొత్తం ఎక్స్ప్రెస్ హైవేస్. అదేవిధంగా
పిలిగ్రమ్ సెంటర్ కూడా మధ్యలో ఉంది. ఇటు కాణిపాకం, అటు తిరుపతి, ఇటు రాయవేలూరు గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా హాస్పిటల్స్ ఎత్తుకుంటే సిఎంసి, ఇన్ని ఫెసిలిటీస్ మధ్యలో ఉన్న ఊరు కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. అంటే గతంలో పాలకులు చేసిన తప్పు కావచ్చు, లేదు నిర్లక్ష్యం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పెట్టుబడిదారులు ఎవరూ రాలేదు. రాబోయే రోజుల్లో మా నినాదం ఏమంటే చిత్తూరుకి ఇన్ని వసతులు ఉంది, దీని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇన్వెస్టర్స్ అందరినీ ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఈ ఊరిని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన అజెండా. దాంట్లో భాగంగా ఈ చిత్తూరుకు లేని గుర్తింపు రావాలన్నప్పుడు ఈ చీపురు బట్టి మనని శుభ్రం చేయాల. కాబట్టి ప్రతి ఆదివారం కూడా నేనే స్వయానా చీపురు బట్టి శుభ్రం చేసేదానికి ఒక 3 గంటల సేపు, వారంలో 3 గంటల సేపు, ఆదివారం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యక్షంగా నేనే పాల్గొని వీధులు ఊడ్చి శుభ్రం చేసేదానికి మొదటి కాన్సెప్ట్గా భావించుకుంటాను. ఎమ్మెల్యే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ టీడీపీకి కాలువలు శుభ్రం చేసి, వీధులు శుభ్రం చేసి మనమే చేసినప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఒక బాధ్యత వస్తుంది. కాబట్టి అందరూ ఇది మన ఊరు, మన బాధ్యతని భావించి ఒక చిత్తు పేపర్ కానీ, ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ కాలువలో వేయాలన్నా, బయట వేయాలన్నా వాళ్ళ మనసు చెలించే విధంగా మార్పు తీసుకురావాలనేది ఫస్ట్ ఎజెండా. ఫస్ట్ బ్యూటిఫికేషన్ చేస్తారేమో, చేస్తే ఎవరు వెళ్ళారు కదా. అవును, దాని తర్వాత చూసే వాళ్ళకు ఆకర్షిస్తుంది ఊరు. ఈ ఊర్లో ఏదో ప్రత్యేకత ఉంది, ఈ ఊరికాడ పెట్టుబడులు పెడదామని ఆకర్షిస్తారు. ఇప్పుడు ఉన్న లోటు బడ్జెట్లో కావచ్చు, లేకపోతే పథకాల అమల్లో కావచ్చు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాటికే వెళ్ళిపోతున్నాయి. అంటే మేజర్ బడ్జెట్ అటు వెళ్ళిపోతుంది. సో అప్పట్లో ఇలాంటివి చేయడానికి సాధ్యమవుతుందా? మీకు ఎంతవరకు ప్రభుత్వం నుంచి కోఆపరేషన్ ఉంటుంది? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలోనే సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా సముద్ర ప్రాంతం ఉండే ప్రాంతం ఏదైనా కానీ అభివృద్ధికి చాలా ఆకర్షిస్తుంది. నీకు అంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉండేటప్పుడు పెట్టుబడిదారులు వలసలు వస్తారు ఖచ్చితంగా. మీరు ఈ 5 సంవత్సరాల్లో చూస్తే 24 నెలలు కోవిడ్కే సరిపోయింది. ఈ కోవిడ్ బడ్జెట్ పూడ్చడమే పెద్ద సమస్యగా వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రభుత్వాన్ని నెట్టుకోరాగలిగినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో వేరెవరన్నా కానైతే ప్రభుత్వాన్ని నడపడం అంటే అంత ఆశామాషా కాదు. ఇప్పుడు కొంతవరకు మొత్తం సెట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిందంటే ఇన్వెస్టర్స్ కానీ పెట్టుబడిదారులు మొత్తం ఆంధ్రాకు ఎట్ట వలసలు వస్తారో మీరే చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, పెట్టుబడిదారులు వచ్చినప్పుడు, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయారని ప్రతిపక్షం ఏమీ ఎందుకు చేయలేదమ్మా? ఇప్పుడు ఏమీ చేయలేనప్పుడు నీకు అసలు మీరు నాకు ఒకటే సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేసేశారు అన్నారు. శ్రీలంక ఆంధ్రప్రదేశ్ చేసేసినప్పుడు మేమిచ్చే పథకాల కంటే ఇంకా తను ఎక్కువ పథకాలు ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు, ఇప్పుడు శ్రీలంకలో నుంచి మళ్ళీ అది అన్ని పథకాలు ఇచ్చేటప్పుడు స్విట్జర్లాండ్ అయిపోతుందా? మేము పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఈయన అంతకంటే పెంచి పథకాలు ఇస్తే స్విట్జర్లాండ్ అవుతుందా? కాదు కదా. దానికి ఫండ్ రైజింగ్ ఏ విధంగా చేయాలి, ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది అన్ని రకాల వ్యాపారాల గురించి తెలిసిన వ్యక్తి, అనుభవస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఇన్వెస్టర్స్ని రప్పించవచ్చు ఏమి అనేది. అంతేగాని మేము పథకాలు ఇస్తే శ్రీలంక, ఈయన పథకాలు ఇచ్చేస్తే స్విట్జర్లాండ్ అయిపోతుంది అనుకుంటే తప్పు కదా. ఇక్కడ ప్రధానంగా చిత్తూరులో చూసుకుంటే టీడీపీకి వైసీపీకి మధ్య మేజర్గా పోటీ ఉంటుంది రేపు. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళది ఇంకా సీట్ డిసైడ్ అయినట్లేదు ఎవరికి ఇవ్వాలి అనేది. సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను అసమర్థునిగానైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా నన్ను ఆ విధంగా మాట్లాడరు. నేను సమర్థవంతమైన నాయకుడిని కాబట్టే నన్ను ఈ రాష్ట్రం మొత్తం వినే విధంగా బూతులు తిట్టాడు. కాబట్టి నా శక్తి సామర్థ్యాలు తనకు బాగా తెలుసు. నేను గెలవగలనా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. వాళ్ళకి ఇప్పుడు మీ మీద ఒక క్యాండిడేట్ నిలబెట్టాలంటే ఒక మేధోమేధనంలో ఉంటారు. అసలు మీకు ఎవరు బాగా ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారు? నాకు ఎవరైనా పర్లేదు, నాకేం లేదు. ప్రత్యర్థి ఎవరనేది నేను ఆలోచించను. మా వెనకాల మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారనేది మేము వెళ్ళిపోతాం. అంతేగాని మాకు ముందు ఎవరు ఉన్నారనేది మాకు ఆలోచనే లేదు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా.
మా పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఆయనకు ఒక లెక్క ఉంది, నాకు తెక్కు ఉంది అంటాడు. ఆ లెక్కలో తెక్కలు ఉండేవాళ్ళు కొరికేస్తారు ఎక్కడ పడితే. కానీ మా నాయకుడికి అట్ట ఉండదు. మా నాయకుడికి ఒక విధి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. విధి విధానాలు అనేది ఒక సమన్వయం చేసుకొని వెళ్ళే నాయకుడు మా నాయకుడు. కాబట్టి లెక్కలో తెక్కలు ఉండేవాళ్ళ గురించి మేము ఆలోచించింది కూడా ఆలోచించాం. మీరు చిత్తూరు పట్టణానికి అంటే ఇక్కడ సంబంధించి మొత్తం వారం రోజుల పాటు అందరికీ అన్నదానం చేస్తారంటే ఒక రోజు ఒక సెంటర్, ఇంకో రోజు ఇంకో సెంటర్, అలా ఈ మొత్తం ఏరియాని కవర్ చేస్తున్నారు. ఎందుకని అలా, అది ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు స్పందన రోజు కలెక్టరేట్కి వస్తారు. కలెక్టరేట్కి వచ్చినప్పుడు అక్కడ సోమవారం. హోటల్స్, అవును సోమవారం నాడు అక్కడ హోటల్స్ ఇవి కొంచెం తక్కువ. అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్పందన కార్యక్రమానికి ఎవరు వస్తారు? పేదోళ్ళు వస్తారు. కనీసం అంటే ఒక 600 మంది వస్తారు. ఈ 600 మంది వచ్చిన వాళ్ళు భోంచేయాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళు టౌన్కి వచ్చి భోంచేసుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సోమవారం అయితే స్పందన కార్యక్రమం దగ్గర పెడతాం. మంగళవారం వచ్చేటప్పటికి కోర్టు దగ్గర పెడతాం. బుధవారం వచ్చేటప్పటికి పాత బస్టాండు, గురువారం డిఐ రోడ్డు, శుక్రవారం మసీదులు, ఆదివారం చర్చిలు అని ఇట్లా టైం టేబుల్ ప్రకారం పెడతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, పూర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు చనిపోయినా ఫ్రీజర్ బాక్సుల నుండి వైఎస్ఆర్ స్వర్గరథం అనేసి ఉంది. వీటి స్వర్గరథాన్ని కూడా మేమే పంపించి మా పిల్లలే ఇక్కడి నుంచి వెళ్ళి దహన కార్యక్రమాలు చేసేస్తారు. పూర్తి నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా 4 స్వర్గరథాలు, 6 ఫ్రీజర్ బాక్సులు ఉంది. దీనికి టీం ఓన్గా మీరు చూడొచ్చు, పక్కన ఆగుంటాయి వెహికల్స్ అన్నీ కూడా. దానికంటూ టీం ఉంది, 15 మంది టీం ఉంటారు. వీళ్ళే వెళ్ళి అక్కడ దగ్గర ఏం కావాలన్నా దగ్గరుండి చూసి దహనం చేసేసి తర్వాత వస్తారు. ఇవన్నీ కాకుండా పెద్దిరెడ్డి గారి బర్త్డే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, రాజశేఖర రెడ్డి గారి బర్త్డే, మిథున్ రెడ్డి బర్త్డే, ఇలా చాలా కార్యక్రమాలు చేసేస్తారు. అంటే మా నాయకుల యొక్క ఉనికిని చాటి చెప్పాలి. ఎప్పుడు కూడా నాయకుడి యొక్క గొప్పతనాన్ని ఏమనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బర్త్డేలో లేదంటే పెళ్ళికి రోజు ఇవే ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడే ఎంత గొప్ప ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది అనేది పబ్లిక్కి కూడా తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం ఈరోజు, ఆయన జన్మదినానికి చూడు ఎంత గొప్పగా చేస్తున్నారు అనేది 10 మందికి తెలియజేయడానికే కదా. ఆయన యొక్క ఉనికిని మనం చాటి చెప్పాలి కదా, జిల్లాకు పెద్దవారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రానికి పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ జన్మదినాలు మనం చేసుకోవడం అనేది, చేయడం అనేది మన బాధ్యత. మీకెందుకు ఓటేయాలి వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి నేను మంచి చేసినాను అనే నమ్మకం మీకు ఉన్నప్పుడే నాకు ఓటేయండి అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అంటే మీరు ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ నాయకుడైనా ఈ నినాదాన్ని జనాల్లోకి ఎవరన్నా తీసుకెళ్లారా? మీకు తెలిసి ఎవరన్నా తీసుకెళ్ళంటే ఒక్క క్లిప్పింగ్ చూపించండి. అంటే మేము కోవిడ్ అప్పుడు కూడా ఏ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అనేది కోవిడ్ కష్టమని ఆపిన రోజులు లేవు. దాంట్లో భాగంగా ఆయన సీఎం గారి అనుచర విభాగంలో భాగంగా నా వంతు కూడా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో నా వంతు నేను ఏం చేయాలి అని ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుటి వరకు నేనేదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా ఎవరిది కూడా ఒక సెంటు ల్యాండ్ భూ కబ్జా చేశానని కానీ ఇంకోటని కానీ ఎవరినైనా ఒక్కరిని వచ్చి చెప్పమను, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. ఏ రోజు కూడా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టానని కానీ ఏదైనా సరే. కానీ మేము ఇది చేసాం, మా నాయకుడు ఇది చేశారు అని ఓటు అడిగే హక్కు మాకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ చిత్తూరు నియోజకవర్గంలో 4 మాసాల్లో వలస పక్షులు చాలా వచ్చినాయి. ఈ వలస పక్షులు బెంగళూరులోనో మద్రాసులోనో సంపాదించేసి రియల్ ఎస్టేట్లు అవి ఇవి ఎట్లా సంపాదించారు. డబ్బున్నంత మాత్రాన ఈ 4 మాసాలు వీళ్ళు రాజకీయాలు చేసి 5వ నెల పెట్టే బేర సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికక్కడ. చాలు కదా రేపు ఎలక్షన్కి జనాన్ని వలస వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి మీ మీద పోటీకి కావచ్చు. అంటే ఈ 4 మాసాలకు ముందు వాళ్ళు ఎవరని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా ఈ 4 మాసాల క్రితం వరకు వీళ్ళ ముఖాలు కూడా ఎవరు చూడలేదు. ఈ నియోజకవర్గంలో డబ్బులు ఉన్నాయి, చిత్తూరులోకి వెళ్ళి రాజకీయం చేయాలని వచ్చారు. చిత్తూరు ప్రజలు అమాయకులు కాదు. చిత్తూరు ప్రజలు ఎట్లుంటారంటే ఒక్కసారి మంచినీళ్లు తాగితేనే వాళ్ళ విశ్వాసాన్ని గుర్తుండి పెట్టుకునేవాళ్ళు చిత్తూరు ప్రజలు. నీకు అట్లాంటిది మేము 5 సంవత్సరాలుగా మా శక్తి ఎంత ఉందో మా శక్తి మేరకు మించి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోవిడ్ అప్పుడు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత సేవ మా దగ్గర తీసుకున్నాక ఈ వలస పక్షులు వచ్చి ఏమి చేసినా
ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. మీరు జనంలోకి బాగా మమేకమై వెళ్ళారు, జనం దగ్గరికి ఇంటింటికి తిరిగారు మీరు. అప్పుడు జగన్ గారి పథకాల గురించి కానీ వీటి గురించి ఏమంటున్నారు? ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు? బ్రహ్మాండంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే చాలా వరకు తమిళ్లో మాట్లాడతారు. పల్లెటూరులో వెళ్ళినా ఇక్కడ అంటే తమిళ్లో ఏమంటారంటే ఎంగు దైవం ఎంగు పుళ్ళ అనే విధంగా, అంటే మాకు దేవుడు లాంటి అతను జగన్మోహన్ రెడ్డి, మాకు బిడ్డ లాంటి వ్యక్తి అనే విధంగా ఏజ్డ్ పర్సన్ అంటున్నారు. అంటే ఎవరు ఏమి చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా వాళ్ళని మాకంటే ఎక్కువ స్పీడ్గా ఉన్నారు వాళ్ళు, ఓకే, ఇంకా స్పీడ్గా ఉన్నారు. థ్యాంక్ యూ విజయానంద రెడ్డి గారు. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇప్పుడు విజయానంద రెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన సభలన్నిట్లో కూడా చెప్తున్నారు, నేను చేసుంటే మీకు నాకు ఓటేయండి అని. ఇక్కడ విజయానంద రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదైతే ఆస్తి ఉందో జగన్మోహన్ రెడ్డికి, ఆ ఆస్తి అయిన ప్రజలని కాపాడటం, ప్రజలకి కావాల్సింది చేయటం, ఆ ప్రజల్ని ఆయనకి ఆ ఆస్తిని అలానే నిలబెట్టడం ఇంకా పెంచడమే మా ధ్యేయమని చెప్తున్నారు. దిస్ ఈజ్ అ న్యూ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం చాలా ఇంటర్వ్యూలు చూసాం, లేకపోతే చాలామంది లీడర్స్తో చూసాం, కానీ ఇలా జగన్మోహన్ ఆస్తి ప్రజలు, ఆ ప్రజలని కాపాడటం కానీ ఆ ఆస్తిని పెంచడమే నా ధ్యేయం అని చెప్తున్న లీడర్ని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం.